నాగేశ్వర రెడ్డి సినిమా చేస్తున్నప్పుడు ఒక ఆపరేటివ్ కెమెరామెన్ ఈ సినిమా డైరెక్టర్ వాసు తను చాలా యాక్టివ్గా ఉండేవాడు, మంచి కెమెరామెన్ అవుతాడు అనుకున్నాను. కానీ సడన్గా ఒక రోజు వచ్చి నేను సినిమా చేస్తున్నానండి ఇలాగ సురేష్ గారితో అని. కానీ నేను అంటే సురేష్ గారు చాలా ధైర్యంగా కొత్త డైరెక్టర్కి సినిమా ఇవ్వడం అనే విషయంలో చాలామందికి గట్స్ ఉండవు, అంటే నమ్మకం ఉండదు. చాలా ధైర్యంగా కథ వినగానే రెండోసారి కూడా ఒక కథ వినకుండా డెసిషన్ తీసుకునే మనిషి ఆయన జడ్జిమెంట్. నేను కథ వినమన్నప్పుడు సురేష్ గారు విని బాగుందంటే బాగుంటుంది అంతే, నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అయ్యి మొత్తం సెట్ చేయని చెప్పాను. అసలు నాకు చెప్పిన ఏదో నాకు మొన్నే వచ్చి కలిసినట్టుంది. సినిమా రిలీజ్కి వచ్చింది, ట్రైలర్స్ చూసిన తర్వాత అర్థమైంది చాలా ఫెంటాస్టిక్గా తీసాడని. ఇప్పుడు రామ్ అంటున్నాడు వాసు పేరు మార్చామండి, వాసు కాదు మాసు అని. అలాగే ఒక మాస్ డైరెక్టర్గా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడని నేను మనస్ఫూర్తిగా తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా డబుల్ పాజిటివ్ చూసిన చాలామంది నాతో ఇందాక చెప్తున్నారు చాలా బాగా తీసాడండి వాసు, చాలా బాగుంది సినిమా అని. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అయ్యి వాసుకి అలాగే రామ్కి కూడా చాలా మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రామ్ ఒక ఎనర్జీ కరెంట్ షాక్ లాగా చేస్తున్నాడు ఏదైనా. తనకి ఈ సినిమా దేవదాస్ కంటే పెద్ద హిట్ తన కెరీర్లో ఒక మంచి సినిమాగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్సికకి, ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, ముఖ్యంగా ఈ సినిమా కెమెరామెన్ ఆండ్రూ గారికి, అలాగే మ్యూజిక్ తమన్. ఇప్పుడు మంచి ఎక్కడ విన్నా ప్రతి 2 ఆడియో తనే ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఉన్నాయి సాంగ్స్, తనకు కూడా చాలా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా కోన వెంకట్ మంచి ఇప్పుడు యాక్టర్గా టర్న్ అయ్యాడు కొత్తగా, కానీ ఈ సినిమాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే భాస్కర్ భట్ల గారు, నా పేరు ఫస్ట్ వివి వినాయక్ అని ఫస్ట్ రాసిన వ్యక్తి ఆయనే. అది కూడా సురేష్ గారి సినిమా చెప్పాలని ఉందని ఒక సినిమా సెట్లో వివి వినాయక్ అని ఏంటి నా పేరు అని ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా నా ఇంటర్వ్యూ తీసుకున్నది ఆయనతోనే చేశాను. ఆయన తర్వాత జర్నలిస్ట్ నుంచి లిరిసిస్ట్గా మారారు. ఆయనకు కూడా చాలా మంచి పేరు, మొత్తం ఈ సినిమా పనిచేసిన అందరికీ చాలా మంచి పేరు రావాలి. ఈ సినిమా సూపర్ హిట్ మా సురేష్ గారికి మంచి డబ్బు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినయ్ చెప్పినట్టు సురేష్ గారికి చాలా మంచి టేస్ట్ ఉందనడానికి ఈ సినిమా చాలా పెద్ద ఎగ్జాంపుల్ కాబోతుంది. నేను ఫస్ట్ మీ అందరం కూర్చొని ఈ సాంగ్స్ విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, అంటే మా సంస్కారం మర్చిపోయేలా చేసేలా ఉంది ఈ సాంగ్స్. అంటే లేచి డ్యాన్స్ చేద్దామా అన్నంత రేంజ్లో ఉంది. సో అందరు కంట్రోల్ చేసుకుని కాళ్ళు గట్టిగా పట్టుకుని అంత ఎక్స్ట్రాడినరీ ఆడియో. అండ్ నాకు ఫస్ట్ టైం వాసు నాకు వచ్చి సురేష్ గారు తర్వాత రామ్ ఒకసారి కథ విను అని చెప్తున్నప్పుడు తను కథ చెప్తానని వచ్చి సినిమాని చూపించేసాడు నాకు, అంత క్లారిటీ. అండ్ నేను మొన్న ఫస్ట్ టైం తను నాకు చూపించినప్పుడు కూడా సినిమాని మొన్న చూడడం జరిగింది. చూస్తే ఇప్పుడు వినయ్ మరి తను ఏ దీంతో బ్లెస్ చేశాడో తెలియదు, కానీ ఒక వివి వినాయక్ సినిమా చూస్తున్నట్టు నేను ఫీల్ అయ్యాను. తన టేకింగ్ కానీ తన క్లారిటీ కానీ ప్లస్ కామెడీ టైమింగ్ ఇది ఎక్స్ట్రాడినరీ. సో ఆఫ్టర్ రెడీ లాంటి ఒక పెద్ద హిట్ మేము కాంబినేషన్ చేసిన తర్వాత అంతకన్నా మించి ఇది రెడీ పార్ట్ 2, 3, 4 అవుతుందని నా ఫీలింగు. అది చూడగానే గట్ ఫీలింగ్ అనిపించింది నాకు. ఇట్ విల్ బి మచ్ బిగ్గర్ ఫిల్మ్ దాన్ రెడీ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు వస్తుంది, ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇచ్చిన తమన్. ఎందుకంటే మేము ఇంకో పక్కన దూకుడు సినిమా కూడా చేస్తున్నాం, అందులో కూడా అతను ఎలాంటి సాంగ్లు ఇస్తాం. సో అతను ఫుల్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్. సో అండ్ హీస్ మ్యూజిక్ చూసాం, ఇప్పుడు చాలా పెద్ద అసెట్ అవుతుంది సినిమాకి. ప్రతి టెక్నీషియన్కి ఇందులో చాలా మంచి పేరు తీసుకొచ్చి అండ్ ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవుతుందని అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వెంకటేష్ గారికి తులసిలో నీ కళ్ళతోటి అని పాట రాశాను, నాకు బాగా ఫేవరెట్ సాంగ్ అది. అలాగే తమన్కి మిరపకాయ వేరా ఇవన్నీ రాశాను, రీసెంట్ దూకుడు కూడా రాశాను. అలాగే రామ్ గారికి రాలేదనుకున్నా ఇందులో రాశాను. రామ్ గారి యాక్షన్ ఎనర్జీ బాగా ఇష్టం నాకు, అందుకే ఇందులో ఓపెనింగ్లో నేను రాశాను, నాకు కొంచెం తిమ్మిరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే దడేల నాలే రారే. సో నాకు నచ్చిన సాంగ్ అది. సో చాలా ఎనర్జెటిక్గా చేశారు రామ్ గారు. అలాగే తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
ఈ ఆడియో పెద్ద హిట్ అవ్వాలని. అలాగే బెల్లంకొండ గారు కూడా నేను ఇంతకుముందు గోలీమారు ఇవన్నీ శంభో ఇవన్నీ రాశాను. సో ఈ అవకాశాలు నాకు కంటిన్యూగా ఇస్తున్న సినీ పరిశ్రమలోని పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రచయితల పక్షాన కోన వెంకట గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని నమస్తే. ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ గారు వేరే సినిమాలకి గెస్ట్గా వెళ్తారు, అంత గొప్ప డైరెక్టర్ అవుతారు, డౌట్ లేదు. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ABCDF సీన్ గాడు మహా టఫ్. థ్యాంక్ యూ, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ. Andarki namaskaram. Firstly, thank you all of you for coming us and supporting. Vinayak sir, thank you so much. Venkatesh sir, thank you so much for supporting us. And Vasu Garu, thank you so much for giving me an opportunity to be in a movie like Kandarika. And honestly, it's his debut movie, but he has a command on the movie or as a director so much that it's like he's done like a couple of movies before, and I'm glad that I've come under him. I've learned a lot, especially what is inner smile. I've learned a lot. And definitely Suresh Garu, thank you so much for producing this movie. We needed a producer like Suresh Garu for being so giving and being so kind to us. I'm glad that I'm working with Ram once again. Repair had been a hit during Maska. I hope it's a bigger hit this time. And definitely Taman, like I think you're giving the music second time for me, and you've given like awesome music. Thank you so much. Thank you everybody, and thank you all for coming here. Thank you. This film, elanti more than my sound engineer and my studio lo unde na dinikana Ram and Vasu took more care, and they worked like musicians. ఆయన కీబోర్డ్ ప్లేయర్గా ఆయన డ్రమ్మర్గా పనిచేశారు. సో హ్యాపీ ద వే ద ఆడియోస్ కమ్ అవుట్ టుడే. ఈచ్ ఒక చిన్న ట్యూన్ కూడా ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్గా అలా మల్లెపూలు చుట్టినట్టు కరెక్ట్గా రామ్. ఇట్ వాస్ టోటలీ హ్యాపెనింగ్. ఐఎమ్ సో హ్యాపీ దిస్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ పీపుల్ టుడే, అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాజా రవీంద్ర గారు, బెల్లంకొండ సురేష్ గారు, అండ్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ మిస్టర్ మహేంద్ర. సో ఆయన ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్. సో నేను ఆయనకు బ్లూటూత్ కొనిచ్చాను. So I'm so happy the way everything has come out. The film is so positive. Definitely ఈ ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పటికి దిస్ ఫిల్మ్ విల్ డూ ఇట్స్ 100 days వెరీ సూన్ బై ఇదన్నమాట. సో టోటలీ థ్యాంక్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నేను లైఫ్లో ఏ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నానో దానికి అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే కథ రెడీ చేస్తే సినిమా ఎవరు హీరో చెప్పాలని అనే ఈ రోజుల్లో కథ చెప్తే ఓకే చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారని ఆయన నిరూపించారు నా లైఫ్లో. కథ చెప్పిన తర్వాత నీకు ఏ హీరో కావాలని ఇష్టం తీసుకొస్తా అన్నారు ఆయన. నా మీద, నా కథ మీద నమ్మకమే ఈ సినిమా అంటే. కందిరేగి ఈరోజు రిలీజ్ అవ్వడం కారణం, ఈరోజు ఎంత బాగా రావడానికి కారణం సురేష్ గారు, నా హీరో సీను, రామ్ ఇద్దరు నమ్మకమే ఈ సినిమా సార్. నేను ఇద్దరికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. తమ్మనండి, ఒక ఫస్ట్ సినిమా చేసే డైరెక్టర్కి ఒక తమ్మలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం చాలా అదృష్టం అండి. అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, తమ్మని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి.